ఈ సమయంలో మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారు కదా? మీ పక్కన వాళ్ళని కూడా ఒకసారి పలకరించండి, బాగున్నారా? ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా వారిని పలకరించండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆనందించే వాళ్ళుగా ఉండాలి. షోరూంలో బొమ్మలు లాగా ఉండకూడదు. మీకు తెలుసా, షోరూమ్ ముందు బొమ్మలు పెడతారు. అవి ఎలా పెడతారో మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు అవి ఇలాగే ఉంటాయి. ఎవరు వచ్చి ఏం చేసినా అవి కదలవు, అవి మెదలవు, అవి చలించవు, అవి అలాగే ఉంటాయి. కారణం ఏంటంటే అవి ఏంటి? బొమ్మలు. దేవుడు మనలను బొమ్మల్లాగా చేయలే. దేవుడు మనలను తన స్వరూపమందు తన పోలికలో ఆయన మనల్ని చేసుకున్నాడు కనుక మనలను జీవము కలిగిన వారిగా ఆయన చేశాడు. కాబట్టి ఆయన జీవము కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన జీవము మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మీకు ఎంతవరకు మీరు నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి ఎక్స్ప్రెషన్ దేవుడు గమనిస్తారు. తెలుసా? మీ హావభావాలు, మీ ప్రేమ ఆయన సన్నిధిలో మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారు, మీ దుఃఖాన్ని ఆయన సన్నిధిలో మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారు, మీలో ఉన్నది దేవుని ఎదుట మీరు ఎలా ఆయన ఎదుట మీరు పెడుతున్నారు, అసలు ఎలా మనం ఆరాధిస్తున్నాం, మనం ఎలా ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నాం, ఇవన్నీ దేవుడు గమనించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో సుఖశాంతులు కలవు అని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన సన్నిధిలో మనము నిత్యము ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో సగ భాగం అంతా కూడా హెబ్రీ భాషలో పాత నిబంధన అంతా కూడా రాయబడింది. ఆ హెబ్రీ భాషలో దేవుని గూర్చిన అనేక మాటలు, అనేక పేర్లు ఆ హీబ్రూ భాషలో ఉన్నాయి. అలాగే తర్వాత గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడినప్పుడు కూడా యేసు ప్రభు వారికి కొన్ని పేర్లు, ఈ గ్రీక్ వర్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే పాత నిబంధనలో దేవుణ్ణి చాలా ప్రత్యేకంగా ఒకే పేరుతో పిలిచేవారు కాదు. చాలా ఆ సమయానికి సందర్భంగా ఆయనకు ఒక పేరు పెట్టేవాళ్ళు. ఆ సమయానికి వారికి దేవునికి ఉన్న ఆ పరిచయములో నుండి, వారికి మధ్యలో దేవుడు చేసిన కార్యములలో నుండి, దేవుణ్ణి ఆ కోణములో నుండి వారు దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి మీరు చూసినట్లయితే హాగరు తన కుమారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ ఎడారిలో అర్థించినప్పుడు ఆమె ఒక మాటతో ఆయనను సంబోధిస్తుంది. ఏమనంటే, ఇగో ఈ పరిస్థితుల్లో నన్ను చూచేవారు ఎవరు లేరు, కానీ చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన్ని ఎలా పిలిచిందంటే ఎల్ రోయి అని పిలిచింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎల్ రోయి అనగా హీబ్రూ వర్డ్. అంటే దాని అర్థం ఏంటంటే చూచుచున్న దేవుడు. అలా ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి. ఎవరైనా చెప్పిన మాటే పదే పదే చెప్పకుండా కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు గట్టిగా అందరికి వినపడేటట్టు హీబ్రూ వర్డ్స్ ఎవరైనా చెప్పగలరా? ఎల్ షద్దై అయిపోయింది, ఈరోజు చెప్పేసింది. ఎల్ రకము ఎల్ షద్దై అంటే అర్థం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఎల్ రకం అంటే కనికరం కలిగిన దేవుడు. యెహోవా రాఫా అనగా స్వస్థపరచగలిగిన దేవుడు. ఇంకా యెహోవా షమ్మా అనగా జయమిచ్చే ఏంటి? మాతో ఉన్నవాడా? మాతో అంటే మాకు తోడుగా ఉన్నవాడు. ఒకటే. యెహోవా షాలం అనగా సమాధానం కలిగిన దేవుడు, లేదంటే సమాధానం ఇచ్చేవాడు. అంటే ఇలా అనేక పేర్లు ఆయనకి పెట్టబడ్డాయి. ఎందుకంటే ఆ పేర్లు అన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి అంటే ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి.
అంటే ఆయన స్వభావములో లేనిది ఏది కూడా ఆయన పేరు పెట్టుకోవాలి. చాలా మంది పేరు ఒకటి ఉంటుంది, జీవితం ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం అనే పేరు పెట్టుకుంటారు, అందరు అబ్రహాం లాగా ఉంటారు అంటే ఉండరు. ఆ అబ్రహాముకున్న స్వభావం అందరికి ఉంటుంది అంటే ఉండదు. కానీ దేవునికి పాత నిబంధనలో ఏ ఏ పేరు పెట్టబడినాయో ఆ పేర్లన్నీ ఆయనకి తగినవే. ఎందుకంటే ఆ పేర్లు తగిన స్వభావము కలిగిన దేవుడిగా తను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకున్నట్లుగా లేఖనములో ఆధారాలు ఎన్నెన్నో మనకి కనబడతాయి. అయితే ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే ఈ నెల క్యాలెండర్లో మీరు ఎంతమంది మీరు చూసారో నాకు తెలీదు. నిన్న గడిచిన ఆదివారం కూడా దేవుని దాసురాలు చెప్పారు. అక్కడున్న మాట ఏంటంటే ఎల్ రఖూమ్ అయిన దేవుడు. అందరు చెప్పండి, ఎల్ ఎల్ రఖూమ్. అందరు చెప్పాలి ఒకేసారి. ఎల్ అనగా దేవుడు అనే మాట. అందుకే ఎల్ షదా, ఎల్ రోయి, ఎల్ షడా అనే ఎల్ అనే మాట అర్థం వస్తుంది. అందుకే మా పాప పేరు ఏం పెట్టామంటే ఎల్యానా. అంటే దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు, మా ప్రార్థనకి సమాధానం ఇచ్చాడని అర్థం. అంటే తన పేరు పలికినప్పుడల్లా మేము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామంటే మాకు జవాబిచ్చిన దేవుణ్ణి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆయన మీ పరిస్థితుల మధ్యలో ఆయన ఏమై ఉన్నాడో మీరు అర్థం చేసుకోగలిగితే ఆయన మీ మధ్యలో ఎలాంటి కార్యాలు చేయగలడో మీ యొక్క విశ్వాసము ద్వారా మీ కళ్ళ ముందు దేవుడు తన కార్యాలను రుజువుపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ దినం మనం ఎల్ రఖూమ్ అయిన దేవుడి గురించి మనం నేర్చుకుందాం. గడిచిన వారం మనం కొన్ని విషయాలు చూసాం. అయితే ఈ వారం కొంచెం డీటెయిల్స్ గా ఆ మాటను గూర్చి అనేక విషయాలు మనం చూద్దాం. చూడండి, ఎల్ రఖూమ్ అంటే దాని అర్థం ఏంటంటే కరుణ కలిగిన దేవుడు, లేదంటే కనికరము కలిగిన దేవుడు, లేదంటే దయామయుడైన దేవుడు. ఇలా అనేక అర్థాలు ఆ మాటకి వస్తాయి. అందుకనే ఎల్ అనగా మనం చూసాం ఏంటిది, దేవుడు. రఖూమ్ అంటే కరుణ గలవాడు, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు అనే అర్థం వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తో పాటు మీరు ఒక పుస్తకం, పెన్ను తెచ్చుకోవాలని నేను మనం చేస్తున్నాను ప్రేమపూర్వకంగా. నేను యవనస్తులకి పుస్తకాలు కొనిపెట్టాను, పెన్నులు ఇచ్చాను, కానీ వాళ్ళ పుస్తకాలు తీసుకురావట్లేదు, రాయట్లేదు. దయచేసి దేవుని వాక్యం కొరకైనా శ్రద్ధను చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనము విని రాసుకున్నప్పుడు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ వచ్చే వారం నుంచైనా మనం ఎందుకంటే ప్రసంగం అంటే అది ఒక మాటగా ఉంటుంది, కానీ టీచింగ్ వచ్చేసరికి దానికి పార్ట్ 1, పార్ట్ 2 ఇలా ఉంటే కనుక దాన్ని రాసుకున్నప్పుడే దాని యొక్క విలువైన అర్థాలు మనకు అర్థమవుతుంది. మనం ఈరోజు దేని గురించి నేర్చుకుంటున్నామంటే ఎల్ రఖూమ్ అయిన దేవుడి గురించి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఎల్ అనగా ఏంటి అర్థం? దేవుడు. రఖూమ్ అంటే కరుణ, కనికరము కలిగిన, దయ కలిగిన దేవుడు. అంటే మన బాధలను చూచి మనపై కరుణను చూపించేవాడు అని అర్థం. మన పరిస్థితుల మధ్యలో, మన స్థితిగతుల మధ్యలో, మన కష్ట నష్టాల దుఃఖములో ఉన్న మన జీవితాలలో తన కరుణను చూపే దేవుడిగా ఆయన ఉంటున్నారు. అంటే దానికి ఇంకొంచెం అర్థంగా మీరు చూసినట్లయితే, ఒక గర్భము ధరించిన ఒక స్త్రీని మీరు చూసినట్లయితే ఒకప్పుడు లాగా తన ప్రవర్తన ఉండదు. ఎప్పుడైతే ఆమె గర్భము ధరిస్తుందో ఆమె తన ఫోకస్ అంతా కూడా ఎక్కడ పెడుతుందంటే తన గర్భములో మోస్తున్న బిడ్డ మీద పెడుతుంది. తను ఏం తినాలా, ఏం తినకూడదా అనేది డిసైడ్ దేనిని బట్టి చేస్తుందంటే తన గర్భములో ఉన్న బిడ్డను బట్టి చేస్తుంది. తను ఒకప్పుడులాగా పరిగెత్తడానికి ఆమె అలా చేయదు. చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చాలా చాలా కావాల్సిన ప్రోటీన్, ఆహారం, వీటికి సంబంధించిన
వాటిని సెలెక్టెడ్ ఫుడ్డే తింటది. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకుంటుంది. అంతేకాదు ఎప్పుడు కూడా ఆ పొట్టని నిమురుతూనే ఉంటుంది. అంటే ఒక నిస్వార్థమైన ప్రేమను చూపిస్తూ అనేక విషయాలు చెప్తా ఉంటారు. చాలా మంది గర్భం దాల్చిన వారు లోపల ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటారు. మీరు చూడండి, అలా ప్రేమతో నిస్వార్థంగా ఆ గర్భములో ఆ బిడ్డను మోస్తుండగా ఆ బిడ్డను శిక్షించడానికి కాదు కానీ ఆ బిడ్డను కాపాడడానికి తాను ఇవన్నీ కూడా అతడు మరలా ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఈ భూమి మీదకి రావాలని ఆమె ఎన్నో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో నొప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో ఒక రకంగా చచ్చి మరలా బ్రతకడమే. ఒక బిడ్డను జన్మించాలి, ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే చనిపోయి మరలా బ్రతకడమే. అంత పెయిన్ ఉంటుందని, అంత కఠినమైన బాధ ఉంటుందని ఇక్కడ ఉన్న తల్లులందరికీ మీకు తెలుసు. అలాంటి బాధల మధ్యలో కూడా ఆ బిడ్డ మీద ఏం చూపిస్తారంటే ప్రేమ, కరుణ, కృప, దయ, కనికరములతోనే ఎక్కువగా ఉంటుంది కదా. నిజమైన రకూం అంటే అటువంటి నిస్వార్థమైన ప్రేమతో, అటువంటి శ్రద్ధ కలిగి, అటువంటి కనికరమును మన మీద చూపగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయనకి పేరు ఏమైందంటే ఎల్ రకూం అయిన దేవుడని ఆయనకి పేరు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఈ యొక్క పేరును గురించిన కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ ఆ వచనాలు రాయడానికి గల ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే ఆ పేరు మనకి వినబడినప్పుడల్లా దేవుడు తన స్వభావాన్ని మన మధ్యలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నారు. దేవుడు తన స్వభావాన్ని మన ఎదుట ఆయన తెలియపరుచుకుంటున్నారు. అందుకనే మీరు చూసినట్లయితే ఇదిగో ఒకరోజు దేవుడు అబ్రహాము కుటుంబాన్ని దర్శించినప్పుడు మరలా నిర్ణయ కాలానికి దేవుడు మీ ఒడిలో ఒక కుమారుని అనుగ్రహిస్తాడని దేవుడు ప్రవచనాత్మకరంగా మాట్లాడితే ఆ లోపల ఉన్న ఆ శారా ఏం చేస్తుందంటే నవ్వుతుంది. అప్పుడు వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులు ఏమంటారంటే శారా నవ్వనేలా అని ఒక మాట మాట్లాడి, ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆ మాట అక్కడ మనకి కనబడుతుంది 18వ అధ్యాయంలో. అంటే ఎల్ షడాయ్ అంటే నువ్వు నవ్వుతున్నావు కదా, ఇదిగో నీకు ఈ మాట ఇచ్చింది ఎవరో తెలుసా, ఈ వాగ్దానం చేసింది ఎవరో తెలుసా, ఈ ప్రవచనాన్ని ఎదుట పెట్టింది ఎవరో తెలుసా, ఎల్ షడాయ్ అయిన దేవుడు. అంటే తన స్వభావాన్ని ఆ పరిస్థితుల్లో తనను తాను ఎలా ఆయన బయలుపరుచుకున్నాడంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు అని తనను తానుగా ఆ మాట ద్వారా బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఏదైతే సెలవిచ్చాడో మరలా నిర్ణయ కాలం అనగా ఇదే సమయానికి అనగా మరలా సంవత్సరం తిరిగి వచ్చేసరికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పిన దేవుడు నిశ్చయంగా ఆ మాటను వ్యర్థపరచబడకుండా ఆ మాట ప్రకారము ఆ ఒడిలో లేదంటే శారా గర్భములో నుండి దేవుడు ఇస్సాకుని వారికి అనుగ్రహించినట్లుగా లేఖనములో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే తన స్వభావము ఏదైతే ఉందో దానిని మీరు నమ్మినప్పుడు, ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటను నమ్మినప్పుడు ఆ మాటలో ఉన్న ప్రభావము కార్యరూపాన్ని దాల్చి అదొక అద్భుతంగా మారి మన జీవితములో ఒక ఆశ్చర్యమైన కార్యముగా అది కనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఎల్ రకూం గురించి ఎక్కడ రాయబడిన దాని అర్థం ఏంటంటే దేవుడు తాను ఏమై ఉన్నాడో తన పిల్లల మధ్యలో, తన ప్రజల మధ్యలో తన స్వభావాన్ని బయలుపరుస్తున్నాడు. అందుకనే 2 లేఖనాలను మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 31వ వచనము, అలాగే నిర్గమకాండము 36వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మైక్లో చదువుతారు.
ఆ, నిన్ను చేయి విడువడు, ఆ, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. చాలు దేవుడు చాలు చాలు. ఇక్కడ రాయబడిన మాట చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఎవరంటే కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఆయన నాశనం చేసేవాడుగా లేడంటే, దేవుడు ఎందుకు చెయ్యి విడిచిపెట్టను అని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఎల్ రకూమైన దేవుడుగా ఉన్నాడు అనగా, తాను కనికరము చూపేవాడిగా, దయను చూపేవాడిగా, తన ప్రేమను వెల్లడిపరిచేవాడిగా దేవుడు ఉన్నారు కనుక ఆయన చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, ఆయన నాశనం చేయడానికి ఇష్టపడట్లేదు. ఆయన తన కనికరమును మన మీద చూపించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఆయన ఉంటున్నారు. మీరు చూడండి, నెక్స్ట్ వర్స్ కూడా చూద్దాం. 34 నిర్గమాకాండం 6వ వచనం. 34 6వ వచనం. అతని అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. చాలు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడంటే కనికరము గలవాడును, దయ కలిగిన వాడును, కోపానికి ఆయన ఆలస్యము చేసేవాడుగా, కృపాసత్య సంపూర్ణుడు అని దేవుని గూర్చిన కొన్ని మాటలు అక్కడ రాయబడిని. అంటే ఇక్కడ దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు, ఈ 2 వచనాల్లో మీరు చూసినట్లయితే, అక్కడ ఆయన కరుణ కలిగిన దేవుడుగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు, కృప కలిగిన వాడునని పరిచయం చేసుకున్నాడు. కోపించడానికి చాలా ఆలస్యం చేసేవాడు నేను, అనగా త్వరగా కోపించేవాడిని కాదు, త్వరగా నా కోపాన్ని మీ మీద చూపించేవాడిని కాదు. అంటే నేను మీరు చేసిన తప్పుల వెంటనే మిమ్మల్ని శిక్షించేవాడిని కాదు, అనగా కోపాన్ని ఆలస్యం చేసేవాడిని. అంటే అపారమైన ప్రేమ కలిగిన వాడిగా నేను మీ కొరకు నేనున్నాను అని దేవుడు తన స్వభావాన్ని మన మధ్యలో వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే ఈ ఎల్ రకూమైన దేవుడు మనతో, మన జీవితంతో ఏం చెబుతున్నారంటే, మనము పాపములో ఉన్నప్పటికీ, ఆయనకి లోబడినప్పటికీ, ఆయనకి తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఆయన సన్నిధికి దూరంగా పోతున్నప్పటికీ, దేవుడు తన శిక్షను కాదు ముందు మనకి పంపించేది, దేవుడు తన కోపాన్ని కాదు ముందు మన మీద చూపించేది, ఆయన అన్నిటికంటే ముందు దేవుడు తన కనికరాన్ని మన మీద చూపించడానికే ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. అంటే నేను లోబడట్లేదని, నేను విధేయత చూపించట్లేదని, నేను ఆయన సన్నిధిలో కనబడట్లేదని, నేను నా ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్నాను కాబట్టి నన్ను నాశనం చెయ్యాలి, ఇడెప్పుడు దొరుకుతాడా లేపేద్దామా అనే ఆలోచించే దేవుడు కాదంట. ఆయన లోబడని నా జీవితాన్ని బట్టి, దేవునికి మాట వినని నా పరిస్థితిని బట్టి, దేవునికి దూరం అయిపోతున్న నన్ను బట్టి, నా కొరకు దేవుడు ముందుగా తన స్వభావాన్ని ఏ రీతిగా తను వ్యక్తపరుస్తున్నారంటే, తన కనికరమునే నా మీద వ్యక్తపరుస్తున్నారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే నేను పాపములో ఉన్నప్పుడు దేవుడు నా మీద ఏం చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. అలాగే నేను బాధలో ఉన్నప్పుడు, అందరూ మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు తోడుగా, డబ్బులు ఉన్నప్పుడు అందరూ తోడుగా ఉంటారు, లాభంలో ఉన్నప్పుడు అందరూ మంచిగా మాట్లాడతారు. కానీ బాగా డౌన్ అయిపోయినప్పుడు, బాధలోకి వెళ్ళిపోయినప్పుడు, కష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నిలబడలేని పరిస్థితి, ఎవరు కూడా మనకు తోడుగా ఉండలేని పరిస్థితి, విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే దేవుడు విషయంలో మీరు చూసినట్లయితే, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా అంట, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు దగ్గరగా ఉండి తన కనికరముతో నీ కన్నీళ్లను తుడవడానికి నీ పక్షాన నిలిచే దేవుడుగా ఆయన ఉంటున్నారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
అంతేకాదు ఒకవేళ నీవు నీ యొక్క తప్పులన్నిటిని బట్టి, నీ మిస్టేక్స్ అన్నిటిని బట్టి నువ్వు ఆయన సింహాసనం ఎదుట తీర్పులో ఒకవేళ నిలబడితే, ఆయన ముందు నీకు తీర్పు తీర్చే ముందు ఆయన నీ మీద కనికరాన్ని చూపించడానికి ఇష్టపడే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము తీర్పులో నిలబడవలసిన వారమై ఉండగా దేవుడు తన కనికరము వలన తన కుమారుని శిక్షించి, అంటే మన మీద చూపించాల్సిన కోపం అంతటిని తన కుమారుడి మీద చూపించి, మనం పొందాల్సిన తీర్పు అంతా తన కుమారుడి మీద ఆ తీర్పును వేసి, ఆ కనికరాన్ని మాత్రం ఆయన నీకు నాకు చూపించిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎల్ రఘుమైన దేవుడు, అనగా కనికరము కలిగిన దేవుడు. ఈ పక్కన వాళ్ళకి చెప్తారా, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు? అందరు గట్టిగా చెప్పాలి. చూడండి, మనం ఈరోజు ఇలా దేవుని సన్నిధికి వచ్చామంటే మనం ఏదో ప్లాన్ చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చామనుకుంటారు కొంతమంది నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను వచ్చాను అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది నేను దేవుని సన్నిధిలో ఉండాలని నేను నా ఒక దినచర్యలో నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని అనుకుంటారు చాలా మంది. కానీ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటో తెలుసా? మనం ఈరోజు ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించడానికి మనము క్షేమముగాను ఆరోగ్యముగాను ఈ స్థలములో ఉన్నామంటే నీ యొక్క ప్లానుని బట్టి కాదు, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనపై కనికరము చూపించుచున్నాడు కనుక ఆయన కనికరము వలనే మనము ఈ స్థానములోకి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే నీవు నేను మనమందరము కూడా నీవు దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి అన్నట్టు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ చైర్ని విడిచిపెట్టి రావాలి, అనగా నీకున్న ఐడెంటిటీని విడిచిపెట్టి రావాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి మీరు చూడండి, బయట కొన్ని దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారు చాలా మంది. వాళ్ళకి ఏముంటుందంటే, పేదవారికి ఒక సెక్షన్ ఉంటుంది, డబ్బులు ఉన్న వారికి ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఆ మాటను వివిఐపి దర్శనం ఒకటి, విఐపి దర్శనం ఒకటి, ఆర్డినరీ దర్శనం ఒకటి ఉంటుంది బయట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనుషుల్ని విడదీస్తారు. వారికి ఉన్న అర్హతను బట్టి వివిఐపి దర్శనం ఏంటంటే, నేను ఒక మంత్రిని గనుక, నేను ఒక అధికారిని గనుక, నేనేదో సాధించాను గనుక ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి ఎలా వెళ్తానంటే, నా దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి, నా దగ్గర ఉన్న బలాన్ని బట్టి, నా దగ్గర సంపాదించిన డబ్బుతో వచ్చిన అర్హతను బట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అని అనుకుంటారు చాలా మంది. కానీ నిజంగా ఒక మనిషి దేవుని దగ్గరికి అలా వెళ్ళాలా అంటే అలా వెళ్ళకూడదు. నీ అర్హతను బట్టి నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. దేవుని యొక్క ఔన్నత్యము చాలా అమోఘమైనది. మనిషి చాలా అల్పమైన జీవి, నీటి మీద బుడగ వంటి వాడు, ఆవిరి వంటి వాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే లాంటి వాడు. మనిషి జీవితం చాలా స్వల్పమైంది కనుక దేవుని దగ్గరికి నేను ఒక ఎమ్మెల్యేగా రాకూడదు, నేను ఒక కార్పొరేటర్గా రాకూడదు, నేను ఒక ఇంజనీర్గా రాకూడదు, నేను ఒక అధికారిగా రాకూడదు. దేవుని దగ్గరికి నేను ఎలా రావాలంటే, ఆయన నాకు కనికరాన్ని చూపించాడు కనుక అర్హత లేని నా పైన ఆయన నాకు అర్హతను కలగజేసింది ఆయనే, ఈ స్థాయి ఇచ్చింది ఆయనే, ఈ యొక్క స్థితి ఇచ్చింది ఆయనే, దీనికి కారణం ఆయనే అనే తగ్గింపుతో నేను నా అధికారాన్ని పక్కన పెట్టి ఒక సామాన్యుడిగా, ఆయన బిడ్డగా నేను దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను దేవుని కనికరము వలనే ఈ స్థితిలో ఉన్నానని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
దేవుని కనికరం లేకపోతే మన జీవితంలో మనం అసలు ఇంతకాలం బ్రతికుండే వాళ్ళమో లేదా కూడా ఎవరికి తెలియదు. మీరు చూడండి, ఎన్నో ఎన్నో వార్తలు మనకి ప్రతిరోజు వినబడుతూనే ఉన్నాయి. బయటికి వెళ్ళిన వారు మరలా ఇంటికి వస్తున్నారనే గ్యారంటీ లేని రోజుల్లో మనం ఉన్నాం. అలాంటిది మనకి కలిగిన ఈ క్షేమానికి గల కారణం, మనకి కలిగిన ఈ ఆరోగ్యానికి గల కారణం, మనకి కలిగిన ఈ స్థితికి కారణం ఏంటంటే దేవుడు కరుణ చూపించాడు గనుకనే మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అసలు నువ్వు నీ తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే నువ్వు రూపించబడాలని నిర్ణయించింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే తల్లి గర్భములోకి ఎన్నో కణాలు బయలుదేరుతాయి ఆ ఎగ్లోకి, కానీ చివరికి ఆ డెస్టినీలోకి రీచ్ అయ్యేది కొన్ని కోట్ల లక్షల కణాల్లో నుండి ఒక్కటే రీచ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఒక్కటి రీచ్ అయ్యి అది దానికి జీవము కావాలంటే ఏం కావాలో తెలుసా? దేవుని కనికరము కావాలి. హల్లెలూయా. అంటే ఆ రోజు నీ తల్లి గర్భములోకి నువ్వు బయలు వెళ్ళినప్పుడు నీతో పాటు కొన్ని లక్షల కోట్ల మంది బయలు వెళుతుంటే నిన్ను దేవుడు చూజ్ చేసుకున్నాడు చూసావా? నువ్వు బ్రతకాలని నిర్ణయించాడు చూసావా? నీవే డెస్టినీలోకి వెళ్ళాలని నిర్ణయించాడు తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నీ తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నా, నేను కనికరాన్ని నీకు చూపించాను. నువ్వు బ్రతకడానికి కారణము ఆయన కనికరమే, నువ్వు బ్రతుకుతున్నందుకు కారణమైన కనికరమే, నీవు ఈరోజు ఈ స్థలములో ఇక్కడ కూర్చున్నందుకు కారణం కూడా ఏంటో తెలుసా? ఎల్ రకూమైన దేవుడే, కానీ ఇంకేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది, ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపు మన సంఘంలో, దేవుడిచ్చిన మన సంఘంలో అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు. అది చిన్న పనా పెద్ద పనా, ఏదో ఒక పరిచర్య, అందరూ ఏదో ఒక రకంగా ఈ మందిరానికి ఉపయోగపడిన వాళ్ళే, ఈ పరిచర్యలో ఉపయోగపడిన వాళ్ళే, ఈ ప్రార్థనలో ఉపయోగపడిన వాళ్ళే. ఇదో ముందు వచ్చిన వాళ్ళు పాటలు పాడతారు, వెనకాల వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంకా ముందు వచ్చిన వాళ్ళు ఇగో ఇక్కడున్న కొన్ని పనులు చేస్తారు, ఏదో ఒక పరిచర్య చేస్తారు. అంటే మీకు అప్పగింపబడిన అది పాటల పరిచర్య అయినా, ఇగో సౌండ్ పెట్టే పరిచర్య అయినా, కీబోర్డు పరిచర్య అయినా, ఇక్కడ ఏదైనా సరే, అక్కడికి బాటిల్ పెట్టే పరిచర్య అయినా, టిఫిన్ పెట్టే పరిచర్య అయినా, మీరేదో అర్హులని కాదు ఇక్కడ మనం నిలబడుతుంది. మనకేదో ఉన్న గొప్ప టాలెంట్ని బట్టి కాదు మనం నిలబడాల్సింది. ఎందుకంటే దేవుని యొక్క కనికరము వలన ప్రభువు నాకు అప్పగించిన దానికి నేను కృతజ్ఞుడిగా ఉండాలి, అంతే. దేవునికి స్తోత్రం. నేనేదో మీ అందరూ వింటున్నారు, నేనేదో చెబుతున్నాను కాబట్టి నేనేదో మీ అందరికన్నా చాలా గొప్పవా, నాకున్న అర్హతను బట్టి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు అనుకోవడం పొరపాటు. ఈ రోజు ఈ స్థితిలో ఉండి మాట్లాడగలుగుతున్నానంటే దేవుని కనికరము వలనే అని నేను అనుకోవాలి, దేవుని కనికరము వలనే అని మీరు కూడా అనుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కనికరము లేకుండా మన జీవితాలుగా ఉండలేవు. ఇక్కడ ఉన్న వారందరికీ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను కనికరము చూపుచున్న దేవుణ్ణి గనుక నీ చెయ్యిని నేను విడిచిపెట్టను, నిన్ను నేను నాశనము చేయను అని తన ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటకి మీరు రాగానే మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ మాట దగ్గరికి వచ్చేసరికి ఏదైనా ఒక పండు చూస్తే ఒక రుచే ఉంటది, కానీ ఈ మాట దగ్గరికి వచ్చేసరికి 3-4 రుచులు కలిపిన పండు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటది ఈ మాట. అంటే రకమైన దేవునికి వేటితో ఎలాంటి రుచులతో ఒక రకంగా కప్పబడి ఉంటుందంటే రకూమని జ్ఞాపకం చేసుకోగానే ఆయన కనికరముతో కప్పబడిన మాట ఉంటది, ఆయన దయ అనే మాట ఉంటది, ఆయన కృప అనే మాట దానికి సూట్ అవుతుంది. ఇంకా మీరు చెప్పాలంటే ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతి, ఇవన్నీ రకూమైన దేవునికి ఆయన అన్ని స్వభావాలతో కప్పబడిన మాటగా ఈ మాట ఉంటుంది.
ఈ మాట జ్ఞాపకం చేసుకోగానే ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ మన ఎడల ఏమవుతాయో తెలుసా, వ్యక్తపరచబడతా ఉంటాయి. దేవునికి స్తోత్ర. అందుకనే మీరు చూడండి, నేను ఇందాక చెప్పిన దానికి మీరందరూ ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ మీరు చూసినట్లయితే దానికి ఒక రిఫరెన్స్ కూడా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. చూడండి ఏమంటున్నాడంటే, దానియేలు ప్రార్థన చేస్తూ, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. చాలు. ఇక్కడ చూడండి, దానియేలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్న ఒక గొప్ప సత్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మీరు చెప్పాలి, దానియేలు ప్రార్థనా పరుడా కాదా? చెప్పాలి అందరూ. దానియేలు ఆత్మీయుడా కాదా? చెప్పాలి. దానియేలు భవిష్యత్తులో తొంగి చూడగలిగిన జ్ఞానం ఉన్నవాడా కాదా? ఓకే. దానియేలు దేవదూతల ఆత్మ కలిగిన వాడుగా పేరు పొందినవాడా కాదా? దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడా లేదా? చెప్పాలి. దానియేలు చేసిన ప్రార్థనలు, అనేకమైన ప్రార్థనలకి జవాబు పొందిన అనుభవం దానియేలుకు ఉందా లేదా? ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలి, ఇప్పుడు దానియేలు గొప్పవాడా, మీరు గొప్పవాళ్ళా? దానియేలు మన ప్రార్థన కన్నా ఎక్కువ ప్రార్థనా పరుడే. నిజం పోల్చుకుంటే, ఒక మనిషిగా పోల్చుకుంటే మనకన్నా ఎక్కువ ప్రార్థనా పరుడు ఎవరు? మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు ఎవరు? మనకన్నా దేవునికి దగ్గరగా జీవించిన వ్యక్తి ఎవరు? చెప్పాలి. కొంతమంది చెప్పట్లే. దానియేలు. ఇప్పుడు మనకన్నా స్పిరిచువల్ లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నా ప్రార్థన బట్టి నేను ఇక్కడ ఉన్నాను అన్నట్ల, నా జ్ఞానమును బట్టి, నా సామర్థ్యమును బట్టి, నా బలమును బట్టి నేను ప్రభువా ప్రార్థన చేస్తున్నాను అన్నట్లు ఏమన్నాడు తెలుసా? నీ కృప కనికరములను బట్టియే, నీ గొప్ప కనికరములను బట్టియే మేమేం చేస్తున్నాం? ప్రార్థించుచున్నాం, కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిలో మేము నిలబడి ప్రార్థించట్లేదు అని ఎవరు ఒప్పుకున్నారు తెలుసా? ఎందుకు దానియేలు అంత గొప్పవాడుగా అయ్యాడంటే, దానియేలు ఎప్పుడు కూడా తానుకు కలిగిన దానిని బట్టి ఎప్పుడు అతిశయించు. దానియేలు ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అని అనుకోలేదు. నేను అని అనుకోలేదు. ప్రభువా నేను నీ సన్నిధికి రాగలుగుతున్నానంటే, నేను ప్రార్థించగలుగుతున్నానంటే కేవలం నీ గొప్ప కనికరము వలనే కాదు. మనకున్నట్టుగా కాదు. దానియేలు మనకన్నా గొప్ప వ్యక్తి, కానీ ఆయన ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చినప్పుడు, ఇదిగో రేపొద్దున ఎలియానా గ్రేస్, ఇదిగో నేను పాస్టర్ గారిని అమ్మాయిని కాబట్టి నేను స్టేజ్ మీదకి వచ్చి పాట పాడతానంటే కుదరదు. నేను పాస్టర్ అమ్మ గారికి ఏకైక బిడ్డను, నేను కోయిర్ టీంలో ప్రత్యేకమైన గాయని అంటే కుదరదు. ఎందుకంటే ఏదో ఒక ఉన్నతమైన పరిస్థితులను బట్టి మనకు నిలబడే వారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని గొప్ప కనికరం వాళ్ళని. అంటే దాని అర్థం ఏంటంటే, నేను నిలబడ్డానంటే ఆ కనికరం ఎవరి కనికరం? అది దేవుని కనికరం. నువ్వు పాట కలుగుతున్నావంటే, నువ్వు వాయించగలుగుతున్నావంటే, నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావంటే దేవుని గొప్ప కనికరం వలనే మనము చేయుచున్నాము అని నువ్వు నమ్మాలి. ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మనందరి మీద తన కనికరాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అర్హులకి మాత్రమే దేవుడు ఈ స్థాయి ఇవ్వాలని నిర్ణయిస్తే నాతో సహా ఎవ్వరికి నిలవలేరు. ఎందుకంటే ఎవరికి అర్హత ఉంది?
మనెవరికి అర్హత లేదు. అర్హతే లేని మనలను అర్హులుగా ఎంచుకున్న దేవుడు ఆయన. హల్లెలూయా. కారణం ఆయన కనికరం. అంతేకాదు, మనకు కలిగిన ఈ రక్షణ, మనం పొందిన ఈ బాప్తిసం, మనకి కలిగిన ఈ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం, ఈ ప్రార్థన అనుభవం, ఇవన్నీ కూడా మన వలన మనం సంపాదించుకుంటే వచ్చేవి కాదండి. మనకు కలిగిన తలాంతులు, మనకు కలిగిన ఈ యొక్క ప్రవచన కృపా వరాలు ఏవి కూడా మనకంతట మనం సంపాదించుకుంటే వచ్చినవి కాదు. ఇవి కూడా కారణం ఏంటో తెలుసా? ఆయన కనికరము వలనే ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చివరిలో ఉంటది, త్వరగా చదవండి. నేను చదువుతాను చూడండి. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా చూడండి, జాగ్రత్తగా చూడండి, బైబిల్ తెలిసిన వారు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా ఆ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారా మనలను రక్షించిన. అంటే ఒక విషయం గమనించాలి, మీరందరూ అర్థం చేసుకోవాలి. మీరేదో గొప్పవారనో, నేనేదో మంచివాడినో, నేనేదో చాలా సౌమ్యుడినో దేవుడు మనకి ఈ రక్షణ ఇవ్వలేదంట. ఈ రక్షణ మనకి కలిగిన అర్హతను బట్టి మనకు వచ్చింది కాదు. అలా అర్హతను బట్టి ఎంచి ఇచ్చేటట్టయితే ఈ పట్టణంలో మనకన్నా పేరు కలిగిన వారు ఉన్నారు, మనకన్నా ధనము కలిగిన వారు ఉన్నారు, మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మనకన్నా షార్ప్ మైండ్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మనకన్నా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రక్షణ నీకే ఎందుకు వచ్చిందో తెలుసా? ఇగో నువ్వు ఇక్కడ ఈ స్థలంలో నువ్వు మాత్రమే, ఎంతో మంది పట్టణంలో ఉంటే నువ్వు మాత్రమే ఆయన సన్నిధిలో ఎందుకున్నావో తెలుసా? నువ్వు మాత్రమే బాప్తీసం ఎందుకు తీసుకున్నావో తెలుసా? నువ్వు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఎందుకు ఉంచావో తెలుసా? నీ విశ్వాసము నీ సొంతంలో నుండి వచ్చిన ఆలోచన కాదది. నీకు కలిగిన రక్షణ అయినా, నీకు కలిగిన మారు మనసు అయినా, నీకు కలిగిన బాప్తిసమైనా, నీకు కలిగిన నిత్య జీవమైనా, అది అన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఆయన కనికరము చొప్పున పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలగజేయటం ద్వారా ఆయనే మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన రక్షణ కొరకు మనం ఏం చేయలేదు. అంటే మన రక్షించబడడానికి మనం చేసేది ఏది చేసినా, నీతిని అనుసరించి ఏది చేసినా అంత సున్నాతో సమానం. మీరు ఎన్ని 100 మంచి పనులు చేయండి, అన్ని మంచి పనులు దేవుని నీతి ముందు ఎలా ఉంటాయి తెలుసా? మురికి గొడ్డల వలె ఉంటాయి. మన నీతి దేవుని దృష్టిలో మురికి గొడ్డల వంటివి. చాలా మంది అనుకుంటారు, నేను చాలా మంచోడిని, నేను అందరిలాగా కాదు, నేను సపరేట్, నేను వేరు అని అనుకుంటారు. కాదు, బైబిల్ చెప్తుంది మనం అందరం పాపులమే, ఏ భేదం లేదు, అందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అంటే నీ స్వనీతి నిన్ను రక్షించదు, గుర్తుపెట్టుకోండి. నేను మంచివాణ్ణి కనుక ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే పొరపాటు. నేను గొప్పవాడిని కనుక ప్రభువు నాకు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడంటే పొరపాటు. నేను ఉపవాసం ఉన్నాను కనుక నేను అద్భుతం చూశాను అనుకుంటే పొరపాటు. నా ప్రార్థనకి జవాబు చూసినా, నా జీవితంలో అద్భుతం జరిగినా, నా కుటుంబం రక్షించబడినా, ఏది కూడా నీతిని అనుసరించి చేసిన ఏ క్రియల వలన కలిగినది కాదు. ఎలా మరి ఇదంతా కలిగిందంటే కేవలం తన కనికరము చొప్పున మాత్రమే. హల్లెలూయా. అంటే నీకు తెలియకుండానే, నువ్వు గ్రహించకుండానే, నువ్వు అర్థం చేసుకోకుండానే నీ మీద ఆయన ఏం చూపిస్తున్నాడో తెలుసా? ఎల్ రకూమైన దేవుడుగా
ఆయన నీ పక్షాన ఉన్నాడు. తన కనికరాన్ని చూపిస్తున్నాడు. కానీ నువ్వేమనుకున్నావంటే నా ప్రార్థన బట్టి, నా బలాన్ని బట్టి, నా కన్నీటిని బట్టి, నా ప్రయాసను బట్టి, నా ఒక పరిచర్యను బట్టి ఇదంతా నడుస్తుంది వెళ్తుంది అని అనుకుంటే నిజంగా మనం పప్పులో కాలేసినట్టే. ఏది మన శక్తి వలన జరిగేది కాదు, ఏది మన జ్ఞానం వల్ల జరిగేది కాదు, ఏది మన అర్హతను బట్టి మనకు దక్కేది కాదు. ఇది కేవలము ఉచితమైన కృపలో నుండి, తన ప్రేమలో నుండి మన మీద అనుగ్రహించబడిన దేవుని యొక్క మహా గొప్ప కనికరము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పట్టణంలో 20 లక్షల మందిలో దేవుడు నీకు ఆ కనికరాన్ని ఇచ్చాడు కనుక నీవు ఈ యొక్క రక్షణ పొందుకోగలిగావు. అదేంటి బ్రదర్, నా విశ్వాసం వల్ల కదా రక్షణ వచ్చింది. ఒక విషయం తెలుసా, విశ్వాసం అన్నది ఏంటో తెలుసా? విశ్వాసం అనేది ఏంటో తెలుసా? వరం అంట. ఏంటిది? వరం అంటే సృష్టిస్తే వచ్చేది కదా. వరం అంటే ఒకళ్ళు దయ తలిచి ఇచ్చేది. హల్లెలూయా. అంటే నువ్వు ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరికి సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు ఒకరు రక్షించబడ్డారు, ఒకరు రక్షించబడాల. కారణం ఏంటో తెలుసా? ఒకరిలో విశ్వాసం ఉంది, ఇంకొకరిలో విశ్వాసం లేదు. నిజమే అది. కానీ వారిలో ఆ విశ్వాసాన్ని కలగజేసింది ఎవరో తెలుసా? దేవుడే. అంటే నేను నమ్మాలంటే నాలో ఆ విశ్వాసాన్ని పుట్టించేది ఎవరు? దేవుడే. విశ్వాసం అనేది ఒక వరం, అది దేవుడు ఇవ్వాలి. ఆయన ఆకర్షించిందే ఎవరు కూడా ఆయన దగ్గరికి నమ్మరా. ఒక వచనం చూడండి, అపోస్తుల కార్యం తీయండి, 2వ అధ్యాయం తీయండి. ఈరోజు నేను అనేది అంతా చచ్చిపోవాలి మన జీవితంలో. చూడండి 2వ అధ్యాయం 39వ వచనం చూడండి. 38, 39 చదవండి. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చాలు. ఈ చదవబడిన మాటలు జాగ్రత్తగా వినండి. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీసం, పరిశుద్ధాత్మ అనే వరం మీ జీవితంలో మీకు కావాలి. అయితే ఈ వాగ్దానం మీకు వస్తుంది, మీ పిల్లలకు వస్తుంది, దూరస్తులకి కూడా, దేవునికి దూరం అయిపోయిన వారికి వస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే చూడండి, ప్రభువైన మాట చూడండి, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పు. ఇప్పుడు ఎవరెవరికి ఆయన ఈ రక్షణ ఇస్తున్నాడు తెలుసా? ఎవరెవరికి ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు తెలుసా? ఎవరెవరిని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు తెలుసా? అర్హులైన వారిని అందరిని ఎంచుకోట్లా. ఆయన ఎవరి మీద అయితే కనికరం చెబుతున్నాడో వాళ్ళందరినీ ఆయన పిలుస్తున్నాడంట ఆయన దగ్గరికి. హల్లెలూయా. అందుకే ఆయన ఒక మాట చెప్పారు యేసు ప్రభు వారు, ఏంటంటే తండ్రి ఆకర్షించిందే ఎవడు నా యొద్దకు రాడు. మీకు విషయం చెప్పమంటారా? ఆ రోజు ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు దగ్గరికే ఎందుకు వచ్చింది? ఇంకా ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళెవరు ఎందుకు రాలా? ఈమె ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ రోగము ద్వారా, ఆ రోగాన్ని బట్టి ఆమెను తండ్రి తన కుమారుని యొద్దకు ఆకర్షించారు గనుక ఆ కుమారుని మీద ఆమెలో విశ్వాసాన్ని ఆయనే కలగజేశారు గనుక ఆయన ఆమె దగ్గరికి వచ్చి బాగుపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం గమనించాలి. అంటే నువ్వే ఎందుకు ముందుగా రక్షించబడ్డావంటే దేవుని మహా గొప్ప కనికరము నీ మీదికి రావాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
మరి ఇంకా ఎందుకు మారట్లేదు ఇంకొంతమంది మన ఇంట్లో వాళ్ళే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళని ఎవరు ఆకర్షించాలి, వాళ్ళ హృదయాలు ఎవరు మార్చాలి, వారిని ఎవరు పిలవాలి? దేవుడే. ఇప్పుడు నీవు నేను ఏం చేయాలో తెలుసా? దావీదు కుమారుడా యేసయ్యా, నా కుమార్తెను కనికరించి రక్షించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దావీదు కుమారుడా యేసు, నా భర్తను కనికరించువా అంటే దేవుని కనికరము ఎవరి మీదకైతే వస్తుందో మీకు తెలియకుండానే వారి పాపములు క్షమించబడితే, వారి రోగములు స్వస్థపరచబడితే, వారి జీవితాలు బాగుపరచబడితే, వారి బ్రతుకులు మార్చబడితే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇవన్నీ చరిత్రపరమైన ఆధారాలు. అందుకనే అబ్రహాం ఏమంటాడు తెలుసా? సాష్టాంగపడి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోదు. అంటే అబ్రహాము ఏం కోరుకున్నాడంటే, నువ్వు నా ఇంటికి రావాల్సిందే అని నిలదీలా. ఏమన్నాడు తెలుసా? నీ కటాక్షము ఈ దాసుడి మీద ఉంటే నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. అర్థం చేసుకోండి ప్రియులారా. అంటే ఈరోజు నీకు స్వస్థత ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దేవుని కనికరములో నుండి వస్తుంది. నీ పరిస్థితులకు జవాబు ఎక్కడి నుండి నువ్వు పొందగలవో తెలుసా? దేవుని కనికరములో నుండి నువ్వు పొందగలవు. నీ రక్షణ నీ కుటుంబానికి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దేవుని కనికరములో నుండి నువ్వు పొందగలవు. గుడ్డివానికి చూపు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆయన కనికర పడుట వలన ఆ ఒక్క స్వస్థత వచ్చింది. ఆ కుష్టు వ్యాధికి ఆ ఒక్క కుష్టు నుండి శుద్ధి చేయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన కనికర పడ్డాడు కనుక ఆ కుష్టి రోగము నుండి అతడు విడిపించబడ్డాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మీరు ఏం పొందుకోవాలన్నా దానికి ఏం కావాలో తెలుసా? చెప్పాలి. ఏం కావాలి? కనికరం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేనిని బట్టో నువ్వు రాకూడదు. దేనిని బట్టో నేను కలిగి ఉన్నానని ఇక్కడ నిలబడకూడదు. నువ్వు ఇక్కడ ఎలా నిలబడితే నువ్వు జవాబు చూడగలవు అంటే, అయ్యా నేను కేవలం నీ కనికరము వలనే ఇక్కడ నిలబడ్డాను అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను ప్రభువా. ఒకప్పుడు నేను కొన్ని విషయాల్లో చాలా బాధపడేవాడిని. చాలా, అరే ఎంత పరిచర్య చేస్తున్నాము, అసలు ఏంటి అంటే ఆ తర్వాత దేవుడు నా కన్నులు తెరిచాడు. ఏంటంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎవరిని రక్షించలేవు. నువ్వు ఎవరి కోసం ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టింది నేనే. ఒక వ్యక్తిని రక్షించగలిగిన వాడును నేనే. ఒక వ్యక్తిని ఆకర్షించేవాడును కూడా నేనే. నువ్వు కేవలం నా పని మాత్రమే చేయాలి. నేను చెప్పింది మాత్రమే చేయాలి. నేనేం చెప్పాను? సర్వలోకానికి సువార్తను ప్రకటించడమే నీ పని, మార్చడం నీ పనిగా. నీ వల్ల కాదు అది. నీ వల్ల నా వల్ల ఎవరిని మనం మార్చలేం. ఇది మత మార్పిడి కాదు. ఇది ఒక వ్యక్తి ప్రభువుని ఎరగగలుగుతున్నా, ఒక వ్యక్తి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నా, ఒక వ్యక్తి జీవితంలో ఒక మార్పు రాగలుగుతుందంటే ఆయన కనికరము చూపించుచున్నాడు గనుకనే. ఇంకా చెప్పడానికి మనకి సమయం సరిపోదు, మనం త్వరగా ముగించుకోవాలి. కాబట్టి నేను వచ్చే వారం దేవుని చిత్తమైతే దీన్ని కొనసాగించాలని ఆశపడుతున్నా. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటాను. ఎల్ రకూమ్ ఆయన మాటకు అర్థం ఏంటంటే, ఆయన ఏంటి? కనికరము కలిగిన దేవుడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరండి? అందరు చెప్పాలి. ఎవరండి? ఆయన మనందరి మీద ఏం చూపించేవాడు? కనికరం చూపించేవాడు. అంటే మనం ఈరోజు ఈ స్థాయిలో, ఈ స్థితిలో దేవుని మందిరంలో ఉన్నామంటే మీరు చేసిన భక్తిని బట్టి అంటారా? కేవలము దేవుని కనికరం చూపించడం వలనే మీరు నేను ఇక్కడ ఉన్నామంటారా? దీనికి మీరు ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? నేను దేని అర్హతను బట్టి మనం ఇక్కడ లేవు. అలాగే నీవు నేను కలిగిన ఈ ఆత్మీయ రక్షణ కావచ్చు, ఈ యొక్క విడుదల కావచ్చు, మన ప్రార్థనలకి పొందే జవాబులు కావచ్చు, మనం పొందిన మారు మనసు కావచ్చు,
ఈ బాప్తిసం కావచ్చు, ఇదేదో నీవు నేను అనుకుంటే ఇదేదో మనం దేవుడికి ఏదో ఎంతకాలం పాస్టర్ గారు అడుగుతున్నారులే పొందుదాంలే అని మనం అలా పొందామంటారా? లేదా నిజంగా దేవుని కనికరం నా మీద ఉంది, కొన్ని లక్షల మందికి లేని ధన్యత ప్రభు నాకు ముందుగా ఇచ్చాడు, నన్ను ముందుగా ఎన్నుకున్నాడు, నన్ను ఆయన ఆకర్షించాడు, నన్ను ఆయన పిలుచుకున్నాడు కనుక ఆయన కనికరం వలనే ఈ రక్షణ నాకు వచ్చింది అని మీరు అంటారా? దేని వలన? మన వలన, మన నీతి క్రియలు, మన మంచి భక్తిని చూసి ఈ రక్షణ మనకి కలిగిందా? ఇది కేవలం ప్రభు యొక్క మహా గొప్ప కనికరం వలన కలిగిందంటారా? చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ సంఘం మిమ్మల్ని రక్షించలేదు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు మిమ్మల్ని రక్షించలేదు. ఇక్కడ జరిగే ఆరాధన ద్వారా మీరు రక్షించబడలేదు. ఇక్కడ చెప్పే ఈ మాటలు మిమ్మలను, అంటే నా మాటలు మిమ్మలను రక్షించలేదు. కానీ దేవుని యొక్క కనికరం వలన మాత్రమే మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా ఈ రక్షణకు కారణం, ఈ పరిశుద్ధతకు కారణం, ఈ మారు మనసుకు కారణం, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో అనుభవించడానికి గల కారణం. ఈరోజు ఇంతమంది మనమందరం కలిసి దేవుని మాటలు వినడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే రఘుమైన దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మన స్వనీతిని బట్టి దేవునితో మనం నిలబడలేం. మన మంచి పనులను బట్టి దేవుని సన్నిధిలో మనకి అర్హత రానే రాదు. ఇది కేవలము 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 ఆయన మహా కనికరము. ఆ కనికరం మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ కనికరము చాలా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన కనికరము కలిగిన వాడు గనుక, ఆయన నన్ను నిన్ను మనందరినీ ఆయన కనికరించాడు కనుక ఈ కనికరము కలిగిన ఈ మనస్సును నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి అంటే ఎలాగా? ఇప్పుడు కౌశిక్ ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన కనికరం ఎలా ఉంటుందంటే నేను చెప్తాను. నాన్న కౌశిక్ వినపడలేదు ఆయన. కౌశిక్ వినపడ, ఏమనుకోకే, ఫీల్ అవకే. ఫీల్ అవుతావా? వెంటనే ఏమైందో ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు. మా అమ్మాయినంట. నాన్న ఎలియానా వినపల్ల. నాన్న ఎలియానా, అరే మొద్దు చెవిటోట, అరే చెవిడి, ఏమైపోయింది? నా కనికరం మారిపోయింది. అంటే ఇప్పుడు నేను కనికరం కలిగాను అనుకుంటున్నాను, కానీ నాలో ఏం లేదు లేదు. ఎందుకంటే పరిస్థితి నాకు తగినట్టు లేకపోతే నేను మారిపోతాను. అది కనికరం అనే భ్రమలో నేను కూడా కనికర పడతాను అని అనుకోవడం భ్రమ. అని నిజమైన కనికరం మనలో నుండి ఎప్పుడు వస్తుందో తెలుసా? నా ప్రభువు నా మీద ఎంత కనికరం చూపించాడో నాకు తెలిసినప్పుడే వస్తుంది. ఈ ఘోర పాపినైన నన్ను, అవిధేయునైన నన్ను, మోసగారినైన నన్ను, ఇగో లోకముతో మునిగి నేను చెడిపోయిన నన్ను నా ప్రభువు నన్ను కనికరించి నా బ్రతుకులో ఆయన చేసిన మేలులు తలంచినప్పుడు, ఆయన చూపించిన ప్రేమను తలంచినప్పుడు, ఆయన కృపను నేను తలంచినప్పుడు, ఇప్పుడు ఆ కనికర నాకు అర్థమైంది గనుక ఇప్పుడు నా ఎదుట ఎవరు నిలబడినా నేను ఇప్పుడు ఎలా ఉండాలంటే ఆ కనికరము కలిగిన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రావట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దగ్గరికి వస్తుంది కాబట్టి, ఇప్పుడు వరకు దేవుడికి కాబట్టి అన్ని ఆయన మీద తోసేయచ్చు కాబట్టి గట్టిగా చెప్పాం హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడో మనం ఆలోచిస్తున్నాం. లేదు. ఆయన అన్నాడు, నేను ఏం కోరుకుంటున్నాను, ఇంతే కదా నేను కోరుకుంటున్నాను అనే చోట ఒక మాట అక్కడ
దీన మనసు, కనికరము కలిగిన మనసు ఇలా ఉండు అని ఇదే కదా నిన్ను అడుగుతున్నాను అనే వర్డ్ మనకి వచ్చేవారు మనం చూద్దాం. అంటే మనము కూడా ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగిన వారిగా ఉండాలి. దేవుని చిత్తమైతే ఈ కనికరం గురించి ఈ వారం మనం కొన్ని విషయాలు యూట్యూబ్లో కూడా తెలుసుకుందాం. దయచేసి వాటిలో కూడా మీరు విని వాక్యాన్ని దీన్ని కంటిన్యూగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిలో దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు మిమ్ములను కనికరించాడు, దేవుడు మనలందరినీ కనికరించాడు, కనికరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కనికరం వలన మనం ఖచ్చితంగా ఆయన మేలు చేసే దేవుడిగా ఉన్నాడు, జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు, బాగు చేసే దేవుడిగా ఉన్నాడు, రక్షించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఈ కనికరములో నుండి ఆయన దయ చూపిస్తాడు, ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు, తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తాడు. కాబట్టి ఈ రకమైన దేవుణ్ణి మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వల్లనే మనము క్షేమం పొందుచున్నామని, స్థితిగతుల్లో కలిగి ఉన్నామని ఎరిగి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాటలు జీవించునుగాక. ఆమె అందరు లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మనమందరం లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు